ఈ సంస్థ అనేది ఈ సమృద్ధి సాగర్ మిత్ర ప్రొడ్యూసర్ కంపెనీ అనేది 2020 మే 21న స్థాపించడం జరిగినది. ఈ సంస్థలో ఇప్పటి వరకు సుమారు 3 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 560 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఇందులో అమౌంట్ కూడా ఈ షేర్ హోల్డర్ తాలూకుది 4,45,000 రూపాయలు క్యాపిటల్గా అమౌంట్ అనేది ఉన్నది. ఫిషర్మెన్ వారు అనుభవిస్తున్నటువంటి కొన్ని సమస్యల్ని కూడా మేము గుర్తించడం జరిగింది. దానికి పరిష్కారంగా వారికి ఒక ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటు చేయడానికి నాబార్డు వారి సహకారం అడిగాము. నాబార్డు వారి సహకారం అందించిన తర్వాత 3 సంవత్సరాల క్రితము ఈ సమృద్ధి సాగర మిత్ర ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సమృద్ధి సాగర్ మిత్ర ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు కూడా ఈ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీద కూడా మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ నాబార్డు ద్వారా ఇప్పించడం జరిగినది. కుర్రోళ్ళు సుమారు ఒక 50 మంది కుర్రోళ్ళు మేము ఈ ట్రైనింగ్ ఇచ్చి, అంటే ఏదైనా ఒక బోటు లేదా ఒక ఇంజిను ఒక తెప్ప ఆగిపోతే వెంటనే ఆ కుర్రోళ్ళు ఆ వ్యాట్లో చేసుకునేటువంటి కుర్రోళ్ళు వాటిని రిపేర్ చేసుకుని మళ్ళీ అగైన్ వ్యాట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి సామాగ్రి మత్స్యకార సామాగ్రి ఇంతకుముందు అయితే శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళి ఒక 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ సామాను కొనుక్కొని ఆటో మీద బస్సు వస్తే చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ సాగర్ మిత్ర కంపెనీ ద్వారాగా డైరెక్ట్గా మా ఊర్లో పెట్టారు. దానికి టౌన్ కంటే మాకు ఒక 10-20 రూపాయల రేటు తక్కువగా ఇస్తున్నారు. దానివల్ల మాకు కూడా బాగుంటుంది. ఆ తెచ్చినటువంటి చేపల్ని మా ఎఫ్పిఓకి వారు అందిస్తే ఎఫ్పిఓ ద్వారా మహిళలందరికీ కూడా దీనికి రుణాన్ని అందజేశాము. ఆ రుణంతో వాళ్ళు చేపలు కొనుక్కొని అవి పట్టణంలోని వీధుల్లో కానీ గ్రామాల్లో కానీ అమ్ముకొని వారి జీవనోపాధి చేస్తున్నారు. వారందరి యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మేము గత 3 సంవత్సరాలుగా కృషి చేస్తున్నాం. తొలులకు 200 పైబెట్టి ఇక్కడ చేపలు కొన్నవి తొలు 200 లాభం ఉండేది. ఇప్పుడు 700 ఉంటే ఒక ఆటోకి 200 ఛార్జీ పోతుంది, 250 రూపాయలు. ఒక 400 ఒక 500 రూపాయలు మాకు ఆదాయం వస్తుంది కంపెనీ ద్వారాగా. వలసలు అనేవి తప్పిపోయి గతంలో మైగ్రేట్ అయ్యేవారు గుజరాత్ ముంబై ప్రాంతాలకి మైగ్రేట్ అయ్యి అక్కడ జీవనోపాధి చేసేవారు. దాని వలసలు కూడా తగ్గాయి. They will be in a safe mode. They will lead their life peacefully in their own villages. That is we are hoping.